రెండు విషయాల్లో మనకు వచ్చినట్టు తెలియదు. రెండు పాపాలు మనలో ప్రవేశించినట్టు తెలియదు. ఒకటి గర్వం వచ్చినట్టు తెలియదు, రెండు అసూయ వచ్చినట్టు తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రెండు మనం పసిగట్టలేం. మనకు జరుగుతున్న పరిస్థితులను బట్టి, మన ఫలాలను బట్టి అర్థమైపోతూ ఉంటుంది. పిల్లరా, మీరు జాగ్రత్తగా వినండి. నీ పక్కవారితో అసూయపడ్డావా? క్షమాపణ అడుగు. నీ పరిశుద్ధులంటే నీకు ఇష్టం లేదు, ఇప్పుడు సంఘం అంటే నీకు ఇష్టం లేదు, సేవకులు అంటే నీకు ఇష్టం లేదు. వీళ్ళకంటే లోకస్తులే చాలా మంచివారు అనిపిస్తుంది. దేవుని పిల్లల దగ్గర కూర్చుంటేనేమో నీకు ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. లోకస్తులతో కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు వేసే జోకులు నీకు చాలా సంతృప్తినిస్తున్నాయి. ఒకప్పుడు వాళ్ళు జోకులు వేస్తుంటే నీ గుండెలు పగిలిపోయాయి. అరే ఏంట్రా, మీరు ఎప్పుడు మారతారా?